బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ. అర్జున్ గారి బ్లాస్ట్ జోన్ సినిమా చూడడం జరిగింది. సినిమా చూశాక నేను నిజంగా షాక్ అయ్యా. ఎందుకంటే ఈ సినిమా మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ట్రైలర్ కూడా చూడలేదు. సరే టైంపాస్ కోసం వెళ్ళేద్దాం అనుకుని థియేటర్కి వెళ్తే సినిమా కూడా అదే మాట నిలబెట్టుకుంది. టైంపాస్ చేసింది నన్ను. సినిమాలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, మొదటిగా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. స్టోరీని నెమ్మదిగా సెటప్ చేసుకుంటూ హీరో ఫ్యామిలీ ఒక పెద్ద సమస్యల్లో ఎలా ఇరుక్కుందో చూపించారు. ఆ సమస్య వల్ల వాళ్ళకి ఏమవుతుందన్న టెన్షన్ డైరెక్టర్ బాగా బిల్డ్ చేశారు. అలాగే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మామూలు కొట్టుకోవడాలు కాకుండా కరాటే కాన్సెప్ట్తో ఫైట్స్ని బాగా డిజైన్ చేశారు. ఇక సినిమాలో నాకు మైనస్ అనిపించిన విషయాలు వస్తే, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది. స్లో మోషన్ షాట్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మొత్తం టెన్షన్, క్యూరియాసిటీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సినిమాలో పెద్ద పెద్ద విలన్స్ గ్యాంగ్స్ని బిల్డప్ చేస్తుంటారు. వాళ్ళని చూసి హీరో ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంటారు అనేది కాకుండా సింపుల్గా ఎదుర్కొనేలాగా చూపించారు. హీరో స్ట్రగుల్ అవుతూ తెలివిగా సమస్యను సాల్వ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇక మెయిన్ విలన్ సంగతి చెప్పాలంటే, ఎంట్రీ మాత్రం సాలిడ్గా ఉంటుంది, కానీ క్యారెక్టర్ కావాల్సిన స్ట్రెంత్ మాత్రం కనిపించదు. బయటకు చూస్తే సింహంలో ఉంటాడు, లోపలికి వెళ్తే పిల్లిలా అనిపిస్తాడు. ఇవే సినిమాలో నాకు మైనస్ అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే బ్లాస్ట్ జోన్ సినిమా నాకైతే ఒక డీసెంట్ టైంపాస్ మూవీ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న గ్రిప్ సెకండ్ హాఫ్లో కూడా మెయింటైన్ చేసి ఉంటే మంచి సినిమా అయ్యేది. ఇది సినిమా చూశాక నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమా చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.